మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌లోని ఫస్ట్ నోటిఫికేషన్ మే 15 అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఏపీ యూనివర్సిటీల్లో విడుదలైన మొత్తం లెక్చరర్ల యొక్క పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు మనం అప్లై చేయడానికి మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి, ఎప్పుడు ఏ డేట్‌న మనం అప్లై చేసుకోవాలి, ఏ డేట్‌తో మనకి ఎండింగ్ అనేది అయిపోతుంది, ఇవంతా కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అందులో ఏంటంటే కొంతమంది వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. అందులో ఏంటంటే మనకి బీఈడీ చేసి డిఎస్సి కోసం చూద్దామంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్కి. ఈలోపు మన వాళ్ళందరూ కూడా పీజీ అనేది కంప్లీట్ చేసేసారు. ఈ పీజీ క్వాలిఫికేషన్తో మనకి ఏంటంటే యూనివర్సిటీలో లెక్చర్కి సంబంధించి పోస్టులు అనేవి మనకైతే విడుదలైనవి అనమాట. మనకి యూనివర్సిటీ ప్రొఫెసర్గా మనం ఎలిజిబుల్ అవ్వాలంటే మనకు ఉండవలసిన అర్హతలు ఏంటో క్లియర్గా అయితే చెప్తానండి. మొత్తం పోస్టులు వచ్చేసి 1523 పోస్టులు అయితే 1523 యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైతే అవ్విందండి. ఇందులో ఏ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయో క్లియర్గా అయితే చెప్తానండి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, క్యాడర్ పోస్టులు ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే భర్తీ చేయనున్నారండి. మొత్తం పోస్టులు వచ్చేసి 1523 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో వచ్చేసి 1244 రెగ్యులర్ పోస్టులు కాగా 279 బ్లాక్లాగ్ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయండి. బ్లాక్లాగ్ పోస్టులు అంటే ఏంటంటే మనకి ఎస్సీ, ఎస్టీ ఇంకా వెనుకబడిన తరగతుల వారికి కేటాయించిన పోస్టులు అనమాట. ఇవి ఎన్ని ఉన్నాయంటే 279 పోస్టులు అయితే ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా 6 నెలల్లో మేము భర్తీ చేస్తాము పారదర్శకంగా అని చెప్పేసి మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెంచడానికి చేపట్టిన దశల వారీలో భాగంగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. అర్హత కలిగిన వారిని ఈ పోస్టులో నియమించడం వల్ల నాణ్యమైన టీచింగ్, రీసెర్చ్, విశ్వవిద్యాలయాల గుర్తింపు మెరుగుపరచడానికైతే వీలవుతుందండి. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీ అనేది ఈ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ అనేది ఒక వరం అని చెప్పేసి ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఈ 1523 పోస్టులు కూడా కేడర్ వారి వివరాలు ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా అయితే చెప్తానండి. ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి రెగ్యులర్గా వచ్చేసి 23 పోస్టులు అండి. బ్యాక్లాగ్ అయితే ఏమీ లేవు. మొత్తం పోస్టులు రెగ్యులర్ పోస్టులు 63, బ్యాక్లాగ్ అయితే పోస్టులు అయితే ఏమీ లేవు. టోటల్ పోస్టులు వచ్చేసి 63. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి రెగ్యులర్ వచ్చేసి 191, బ్యాక్లాగ్ వచ్చేసి 143. టోటల్ వచ్చేసి 334 పోస్టులు అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ వచ్చేసి 886, బ్యాక్లాగ్ వచ్చేసి 134. టోటల్ పోస్టులు వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ లైబ్రేరియన్ అంటే రెగ్యులర్గా అయితే పోస్టులు అయితే లేవండి, కానీ బ్యాక్లాగ్లో అయితే 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా అయితే 2 పోస్టులు. నెక్స్ట్ లెక్చరర్ పోస్టులు వచ్చేసి 104 అయితే ఉన్నాయండి రెగ్యులర్గా. నెక్స్ట్ బ్యాక్లాగ్లో అయితే పోస్టులు అయితే ఏమీ లేవు. టోటల్గా వచ్చేసి 104 ఉన్నాయి. అయితే ఏ యూనివర్సిటీలో వేకెన్సీస్ ఉన్నాయో చెప్తానండి. ఏపీ యూనివర్సిటీల వారిగా ఏ యూనివర్సిటీలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో క్లియర్గా చెప్తానండి. ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అని. మనకి ఏంటంటే ఏపీ విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో అయితే ఉంది కదండి, ఆంధ్ర యూనివర్సిటీ. దీనికి సంబంధించిన మొత్తం రెగ్యులర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తానండి. 232 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్గా వచ్చేసి 246 పోస్టులు అయితే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇదైతే తిరుపతిలో అయితే ఉందండి. దీనికి వచ్చేసి రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 110 పోస్టులు అయితే ఉన్నాయండి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 15 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 125 అయితే ఉన్నాయండి. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అండి, అనంతపురం అండి. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 81 అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 22 అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 103 ఉన్నాయండి. శ్రీ నాగార్జున విశ్వవిద్యాలయం అండి, గుంటూరులో అయితే ఉంది. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 81, బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఉన్నాయండి. టోటల్ పోస్టులు వచ్చేసి 82. JNDU అండి, అనంతపురంలో అయితే ఉంది. దీంట్లో వచ్చేసి రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 5 అయితే ఉన్నాయండి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 20 ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 5 అయితే ఉన్నాయండి. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అండి. మొత్తం రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 65 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఏమీ లేవండి. టోటల్ పోస్టులు వచ్చేసి 65 పోస్టులు అయితే ఉన్నాయి. ANDU కాకినాడ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 48, నెక్స్ట్ పోస్టులు వచ్చేసి 8. టోటల్ పోస్టులు వచ్చేసి పోస్టులు అయితే ఉన్నాయండి.
రాయలసీమ విశ్వవిద్యాలయం అండి, కర్నూలు. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 47, బ్లాక్లాగ్ పోస్టులు అయితే ఏమీ లేవండి. టోటల్ పోస్టులు వచ్చేసి 47. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అండి, తిరుపతి. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 32 పోస్టులు అండి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 6 పోస్టులు. టోటల్ పోస్టులు వచ్చేసి 48 పోస్టులు అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అండి, శ్రీకాకుళం. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 42 పోస్టులు అండి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులు అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 46 పోస్టులు అయితే ఉన్నాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అండి, రాజమహేంద్రవరంలో అయితే ఉంది. దీనిలో రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 32 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు వచ్చేసి టోటల్గా 46 అండి. రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 39 పోస్టులు అండి. బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 8 పోస్టులు అండి. టోటల్ పోస్టులు వచ్చేసి 47. నిన్న JNDU గురజాడ అండి, కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్. అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సరిగా ఫ్యాకల్టీ నియామకాలపై ఒక కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఒక వెబ్సైట్ తీసుకొచ్చారండి. అయితే అభ్యర్థి ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఏ యూనివర్సిటీలో పోస్ట్కైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చండి. పోర్టల్ అప్లికేషన్ సంబంధిత యూనివర్సిటీలకు అయితే పంపిస్తుందండి. పోర్టల్ ద్వారా మనకి ఏంటంటే మన ఆధార్ కార్డు లింక్కి OTP అనేది వెరిఫికేషన్ చేసి మల్టీ యూనివర్సిటీ ఆన్లైన్ ఫీజెస్ తర్వాత అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతుంది. అయితే ముఖ్యంగా మనం ఏ డేట్ని అప్లై చేయాలి, ఏ డేట్తో ఎండింగ్ అయిపోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను, ఒకసారి సరిగ్గా వినండి. ఏంటంటే కామన్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ తేదీ వచ్చేసి May 15 అండి. మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం వచ్చేసి May 18 అండి. ఆన్లైన్ అప్లికేషన్, నెక్స్ట్ ఫీజు చెల్లింపు, ఇవన్నీ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి June 8. హార్డ్ కాపీతో అప్లికేషన్ సబ్మిట్ గడువు వచ్చేసి June 15 అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ప్రైమరీ అర్హత జాబితా వచ్చేసి June 22 అండి. ప్రాథమిక అర్హతపై అభ్యంతరాలకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి June 29 అండి. స్క్రీనింగ్ టెస్ట్ అర్హత జాబితా వెల్లడి వచ్చేసి 30 అండి. సంబంధించి APPSC ద్వారా రాత పరీక్ష అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఏపీ పబ్లిక్ కమిషన్ ద్వారా రాత పరీక్షలు ఉంటుంది. ఒకవేళ ఒక పోస్టుకు సంబంధించి అర్హత కలిగిన 12 మంది అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్న సందర్భంలో పరీక్ష అనేది నిర్వహిస్తారు. కనుక నేరుగా స్క్రీనింగ్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలనకు పంపి మీ అకాడమిక్ రీసెర్చ్ పొటెన్షియల్ మూల్యాంకనం ఇంటర్వ్యూ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తుది ఎంపిక అనేది అయితే జరుగుతుందండి. స్క్రీనింగ్ ఎంపిక అనేది SC, ST, బ్లాక్లాగ్ పోస్టులతో సహా అభ్యర్థి విధంగా అయితే ఉంటుంది. మనకి SC, ST, BC ఎవరైతే ఉన్నారో పొటెన్షియల్ మూల్యాంకనం ఇంటర్వ్యూ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ తుది ఇదైతే జరుగుతుందండి. పోస్టులతో సహా అభ్యర్థులందరికీ ఒకే విధంగా అయితే ఉంటుంది. మనకి SC, ST, BC ఎవరైతే ఉన్నారో ఒకే విధంగా అయితే ఉంటుందండి. ఇందులో ఎంపిక విధానం అనేది చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎక్కువ మార్కుల ఆధారంగానే ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకోటి నేను కాంట్రాక్ట్ బేస్డ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వెయిటేజ్, ప్రభుత్వ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకు వెయిటేజ్ మార్కులు అనేది అయితే ఇస్తారండి. ఇది రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఈ వెయిటేజ్ అనేది అయితే వాళ్ళకు వర్తిస్తుంది. వివిధ వర్గాలకు రిజర్వేషన్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం SC, ST, BC, EWS వృద్ధులకు వర్టికల్ రిజర్వేషన్, మహిళలకు 33.5%, దివ్యాంగులకు 4%, సైనిక ఉద్యోగులకు, స్పోర్ట్స్ అభ్యర్థులకు 3%, హారిజంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తారు. ఇది కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. మీలో ఎంతమంది అయితే ఈ PG క్వాలిఫికేషన్ సంబంధించి ఉండి మీరు నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులన్నిటికి కూడా ఎలిజిబుల్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారని. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.